జీతాలు పెంచాలి, ఎయిర్ బస్ డ్రైవర్ల జీతాలు విడనాడాలి, ఆర్టీసీ యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలి, ఆర్టీసీ యాజమాన్యం ఎయిర్ బస్ కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరి విడనాడాలి, ఎయిర్ బస్ కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరి విడనాడాలి, ఎయిర్ బస్ కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరి వర్ధిల్లాలి, ఎయిర్ బస్ వర్కర్ల ఐక్యత వర్ధిల్లాలి, ఎయిర్ బస్ డ్రైవర్ల ఐక్యత పోరాడి 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 తీరుతాం పోరాడి 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 తీరుతాం పోరాడి 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 తీరుతాం సాధించి 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 తీరుతాం సాధించి 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 తీరుతాం వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఎయిర్ బస్ డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఎయిర్ బస్ డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత సమాన పనికి వర్ధిల్లాలి ఎయిర్ బస్ డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి ఎయిర్ బస్ డ్రైవర్ల ఐక్యత ఎయిర్ బస్ డ్రైవర్ల జీతాలు పెంచాలి, ఎయిర్ బస్ డ్రైవర్ల జీతాలు పెంచాలి, ఎయిర్ బస్ డ్రైవర్ల జీతాలు పెంచాలి, ఎయిర్ బస్ డ్రైవర్ల జీతాలు పరిష్కరించాలి, ఎయిర్ బస్ ఐక్యత వర్ధిల్లాలి, ఎయిర్ బస్ డ్రైవర్ల ఐక్యత పెంచాలి, ఎయిర్ బస్ డ్రైవర్ల జీతాలు 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 మద్దతు ఇస్తున్నాం మద్దతు ఎయిర్ బస్ డ్రైవర్లకి మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్మికులు ఎయిర్ బస్ డ్రైవర్ల జీతాలకి ఇస్తున్నాం ఎయిర్ బస్ డ్రైవర్ల జీతాల సమస్యకి మున్సిపల్ కార్మికుల మద్దతు ఇస్తున్నాం వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత ఈరోజు మన మున్సిపల్ కార్మికులు వాళ్ళు ఉదయం నుంచి చాకరీ చేసి తెలుసుకొని మన ఎయిర్ బస్ డ్రైవర్లు వాళ్ళ జీతాల సమస్య మీద పోరాటం చేస్తున్నారని తెలుసుకొని అయితే ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పటికిప్పుడు హఠాత్తుగా ఏంటంటే వాళ్ళకి అందుబాటులో ఉన్న వారికి వచ్చారు. మనకి ఇక్కడ 150 మంది మున్సిపల్ కార్మికులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనకు అండగా నిలబడతామని చెప్పని వాళ్ళు ఈరోజు మనకు మద్దతు తెలియజేయడానికి వచ్చారు. మన ఎయిర్ బస్సు డ్రైవర్స్ యూనియన్ తరఫున వాళ్ళకి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే మన పోరాటంలో మన మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఇమ్మానుయేల్ గారు వచ్చారు. వారిని ఇక్కడ రావాల్సిన కోరుతున్నాం. సోదరులారా, కార్మిక వర్గం ఐక్యత అనేది సిఐటియు నినాదం. అది ఏ రంగంలో ఉన్నా సరే ఆ కార్మికులు సిఐటి అనుబంధ సంఘాల్లో పనిచేస్తున్న కార్మికులు సమ్మె చేస్తే వాళ్ళకు మద్దతు తెలియజేయటం, వాళ్ళకు అండగా నిలబడటం, ఇది సిఐటియు ఐక్యత నిన్న పోరాటం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎయిర్ బస్ డ్రైవర్స్ మొత్తం కూడా మన కోసం నిలబడటానికి సిద్ధంగా ఉన్నారు. అట్లాగే మన సిఐటియు అనుబంధ సంఘాలన్నీ కూడా మనకి మద్దతుగా నిలబడతాయి. ఏ రోజు మనం అడిగేది న్యాయమైన డిమాండు. అయ్యా ధరలు పెరిగినాయి, మాకు కొంచెం జీతం పెంచండి అని చెప్పి అడుగుతూ ఉన్నాం. అట్లాగే పిఎఫ్ ఈఎస్ఐ ఇవాళ పిఎఫ్ అని చెప్పానంటే మనకు 60 సంవత్సరాల తర్వాత మనం రిటైర్ అయిన తర్వాత బతుకు తెరువు కోసం కొద్దిగా పిఎఫ్ అనేది ఉంటే మంచిదని చెప్పనేది. ఈఎస్ఐ ఇవాళ బస్సు మనం రోజు ప్రమాదకరమైన డ్యూటీ, ఈరోజు ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందో చెప్పలేము. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఈఎస్ఐ అనేది ఉంటే మనకే కాదు మన కుటుంబంలో ఎవరికి అనారోగ్యం జరిగినా ఈఎస్ఐ హాస్పిటల్లో వాళ్ళు ఉచితంగా మన గవర్నమెంట్ వైద్యం చేస్తుంది. అలాంటి సౌకర్యం కల్పించమని చెప్పని అడుగుతుంటే ఇవాళ బస్సు యజమానులు ఏంటంటే వాళ్ళు దయనీయంగా అత్యంత వాళ్ళు మన పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అది సరైనది కాదు. ఇవాళ వాళ్ళు మనకి రేపు సాయంత్రం దాకా టైం ఇవ్వమని చెప్పని అడిగారు. ఇచ్చాము టైము. రేపు సాయంత్రం దాకా టైం ఇస్తున్నాము. రేపు సాయంత్రానికి గనక పరిష్కారం కాని పక్షంలో ఎల్లుండిన పెద్ద ఎత్తున తీవ్రమైన పోరాటానికి చేయడానికి ఇవాళ ఎయిర్ బస్ డ్రైవర్లందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. వీళ్ళకి మద్దతు ఇవ్వడానికి రాబోయే కాలంలో సిఐటియు సంఘాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీకు మద్దతు ఇవ్వడానికి ఈరోజు రేపు సాయంత్రానికి కనుక మీకు సమస్య పరిష్కారం కాకపోతే
సిఐటియు సంఘాలని మీకు సిద్ధంగా ఉన్నాయి. మీకు మద్దతు ఇవ్వడానికి మీరు గట్టిగా నిలబడండి, పోరాడండి, ఆ విధంగా సాధించుకోవాలని చెప్పని ఈ సందర్భంగా సిఐటియు తరఫున, జిల్లా కమిటీ తరఫున, పట్టణ కమిటీ తరఫున మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఐక్యతా పోరాటం ఏదైతే ఉందో దాని ప్రకారంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పని ఈరోజు మనకి మున్సిపల్ కార్మికుల యూనియన్ జిల్లా కార్యదర్శి సింహానేల్ గారు వచ్చారు. వారిని మద్దతు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఐర్ బస్సు సమ్మె కారణంగా మున్సిపాలిటీ యూనియన్ తరఫున మున్సిపాలిటీ వర్కర్లు అందరం సంఘీభావం జరపడానికి వచ్చాము. ఆర్టీసీ వాళ్ళ పిఎఫ్లు కానీ, ఈఎస్ఆర్ కానీ సమాన పనికి సమాన వేతనం వరకు వాళ్ళు చేసిన సమ్మెకి పూర్తిగా అండదండలతో పూర్తిగా మేము మద్దతు ఇస్తున్నట్టుగా తెలియపరుస్తున్నాం. స్లోగన్ కామ్రేడ్స్, ఈరోజు ఏదైతే ఆర్టీసీ ప్రధానమైన బాధ్యత, కానీ ఇక్కడ ఆర్టీసీ యాజమాన్యం పక్కకు తొలగి హైర్ బస్ డ్రైవర్ల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకనంటే ఇవాళ ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్లకి మెడికల్గా పంపిస్తుంది ఆర్టీసీ యాజమాన్యం, ట్రైనింగ్ ఇస్తుంది ఆర్టీసీ యాజమాన్యం, ఐడి కార్డు ఇస్తుంది యాజమాన్యం. ఒకవేళ ఓనర్స్ జీతాలు కనుక ఎగ్గొట్టి లేకపోతే జీతాలు పెంచకపోతే బాధ్యత కూడా ఆర్టీసీ యాజమాన్యమే. కానీ ఇక్కడ చీరాల డిపో యాజమాన్యం మాత్రం పక్కాగా ఎవరైతే హైర్ బస్ డ్రైవర్ల పట్ల చాలా నిర్లక్ష్యంగా, అసలు వీళ్ళు కార్మికులు గౌరవించాలనే ఒక పద్ధతి కూడా లేకుండా వాళ్ళ సమస్యల్ని పరిష్కరించకుండా మాకు సంబంధం లేదు, కానీ మేము మాత్రం తాగిన వాళ్ళని బస్సులు ఎక్కిస్తాము అని చెప్పనే పద్ధతిలో ఇక్కడ డిఎం గారు వైఖరి ఉంది. అది సరైనది కాదు. ఎందుకనంటే నువ్వు తాగిన వాళ్ళని, ఇందాక మేము ఆపాము బస్సుని, తాగిన డ్రైవర్ని కూడా ఎక్కి నువ్వు పంపిస్తున్నావు అని చెప్పానంటే మీ వైఖరి ఎలా ఉందో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పటికైనా సరే ఆర్టీసీ యాజమాన్యం జోక్యం చేసుకోవాలి. జోక్యం చేసుకొని యాజమానులతో మాట్లాడి మధ్యవర్తిత్వం వహించి ఆ విధంగా ఏదైతే జీతాల సమస్య, పిఎఫ్, ఎస్ఐ ఉందో వీటన్నిటిని అమలు చేసుకోవడానికి ఇక్కడ డిఎం గారు చొరవ తీసుకోవాలని చెప్పని మేము కోరుతున్నాం. లేకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం నిర్మిస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సానుకూలంగా ఇక్కడున్న ఆర్టీసీ యాజమాన్యం కానీ బస్సు యజమానులు సానుకూలంగా వ్యవహరించి రేపు సాయంత్రం లోపు పరిష్కారం కాని పక్షంలో ఎల్లుండి పెద్ద ఎత్తున వీళ్ళే కాదు వీళ్ళకి 100 మంది బయట నుంచి కార్మికులు మద్దతు తెలియజేయడానికి సంఘీభావంగా రెడీగా ఉన్నారు. ఉద్యమం ఉధృతం కాకముందే ఈ సమస్య పరిష్కారం చేస్తారని చెప్పని ఆశిస్తూ మేము ఈరోజు మన మున్సిపల్ కార్మికుల అభినందనలు తెలియజేస్తాం.